హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈవీ స్టార్టప్ ఇంజనీరింగ్ తెలుగు. ముందుగా నా ఫస్ట్ వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈ వీడియో కూడా మీరు సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉంది. సో లేట్ చేయకుండా ఈ రోజు టాపిక్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోలో ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఏంటని సింపుల్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్. సింపుల్ గా చెప్పాలి అంటే పెట్రోల్ ఆర్ డీజిల్ ఇంజిన్ బదులు బ్యాటరీ అండ్ ఎలక్ట్రిక్ మోటార్ తో నడిచే వెహికల్ ని ఎలక్ట్రిక్ వెహికల్ అంటారు. నార్మల్ పెట్రోల్ వెహికల్ లో ఇంజిన్ ఫ్యూయల్ ని బర్న్ చేసి పవర్ క్రియేట్ చేస్తుంది. బట్ ఈవీలో బ్యాటరీలో స్టోర్డ్ ఎనర్జీ మోటార్ కి పవర్ ఇస్తుంది. మోటార్ వీల్స్ ని రొటేట్ చేస్తుంది. ఈవీలో మెయిన్ కాంపోనెంట్స్ బ్యాటరీ, కంట్రోలర్, మోటార్, చార్జర్ అండ్ బిఎంఎస్. బ్యాటరీ వెహికల్ కి ఎనర్జీ సోర్స్, మోటార్ ఎలక్ట్రిక్ వెహికల్ ని మూవ్ చేస్తుంది. కంట్రోలర్ మోటార్ స్పీడ్ అండ్ పవర్ ని కంట్రోల్ చేస్తుంది. బిఎంఎస్ అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. బ్యాటరీ సేఫ్టీ కోసం చాలా ఇంపార్టెంట్. మన ఇండియాలో ఈవీస్ ఫ్యూచర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. బికాస్ పెట్రోల్ కాస్ట్ ఎక్కువ, పొల్యూషన్ ప్రాబ్లం ఉంది అండ్ పీపుల్ లో రన్నింగ్ కాస్ట్ వెహికల్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. బట్ ఈవీని కరెక్ట్ గా అండర్స్టాండ్ చేయాలి అంటే బ్యాటరీ, ఛార్జింగ్, సేఫ్టీ అండ్ మెయింటెనెన్స్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. అప్కమింగ్ వీడియోస్ లో నేను ఈవీ ఛార్జింగ్, బిఎంఎస్, మోటార్, కంట్రోలర్ అండ్ ఛార్జింగ్ సిస్టమ్ గురించి సింపుల్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఈవీ రిలేటెడ్ క్వశ్చన్స్ కామెంట్ లో మెన్షన్ చేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ సాయి.